సో డాక్టర్ గారు ఇంకోటి అంటే ఇప్పుడు ఈ మద్యపానం తాగేవారు వాళ్ళ సౌలభ్యం కోసమా లేదా తెలియదు కానీ ఒక అపోహ ఉంది. అంటే రోజు ఒక పెగ్ తీసుకుంటే గుండెకి మంచిది అని చెప్పేసి వాళ్ళే అనుకొని వాళ్ళే తాగుతుంటారు. సో సాధారణంగా కొంతమంది వైన్ తాగితే షైన్ వస్తుంది అని కొంతమంది అభిప్రాయం అండి. కరెక్ట్. సో అవునన్నా కాదన్నా ఈ సోషల్ డ్రింకింగ్ అనేది కామన్ అయిపోయింది. చాలామంది అక్కడక్కడ తాగుతున్నారు. సో మద్యపానానికి గుండె ఆరోగ్యానికి ఎలాంటి సంబంధం ఉంది? అదే రకంగా దీనివల్ల గుండె బలహీనం అవుతుందా? అసలు గుండె బలంగా ఉండాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో మద్యపానం విషయంలో ఆల్కహాల్ కన్జంప్షన్ జనరల్ పబ్లిక్ అనే కాదు, ఇంక్లూడింగ్ డాక్టర్స్లో కూడా ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా కామన్గానే ఉంటుంది. ఏ కాన్ఫరెన్స్ అయినా లేదా ఏ పార్టీ అయినా యూజువల్లీ ఆల్కహాల్ కన్జంప్షన్ కామన్గానే ఉంటుంది. ఇదివరకు ఉన్న డేటా, ఫ్రెంచ్ డేటా తోటి చూసుకుంటే వైన్ కన్జంప్షన్ తోటి వాళ్ళు ఫ్రెంచ్ పీపుల్ హెల్దీగా ఉంటున్నారు కాబట్టి వైన్ వాజ్ కన్సిడర్డ్ టు బీ హెల్దీ. అందుకనే చాలామంది వైన్ కన్జ్యూమ్ చేసేవారు. బట్ ఓవర్ ద పీరియడ్, ఓవర్ ద డేస్, ఈరోజు గురించి మాట్లాడితే ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫామ్ అండ్ ఆల్కహాల్ ఇన్ ఎనీ క్వాంటిటీ గుండెకి అది హార్మ్ఫుల్లే, లివర్కి హార్మ్ఫుల్లే, ఈక్వల్లీ గుండెకి కూడా హార్మ్ఫుల్లే. ఇదివరకు వైన్ తీసుకుంటే గుండె బలంగా ఉంటుంది అనే ఒక అపోహ ఉండేది, అది ట్రూ కాదు. సో ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫామ్ అండ్ ఇన్ ఎనీ క్వాంటిటీ ఈజ్ నాట్ హెల్దీ, ఇట్ ఈజ్ హార్మ్ఫుల్. సో ఆల్కహాల్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో దాన్ని తగ్గించాలి. మనం దాన్ని జస్టిఫై చేసుకుంటూ ఉంటాము, స్మాలర్ క్వాంటిటీస్ సోషల్ డ్రింకింగ్ అనేది ఇట్స్ ఎ జస్టిఫికేషన్. బట్ సైంటిఫిక్గా మనం మాట్లాడితే ఆల్కహాల్ ఈజ్ నాట్ హెల్దీ ఫర్ హార్ట్, ఇట్స్ నాట్ అట్ ఆల్ హెల్ప్ఫుల్, ఇట్ ఈస్ యాక్చువల్లీ హార్మ్ఫుల్. ఓకే. సో హెల్దీ హ్యాబిట్స్ మనం తీసుకోవాల్సినవి అందరికీ చెప్పేదే, దాంట్లో మోడరేషన్ ఈజ్ ద కీ అని చెప్తాము. సో డైట్ ఇంపార్టెంటే, మోడరేట్ క్వాంటిటీస్లో తీసుకోవడము, హెల్దీ ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అది అన్ఫార్చునేట్లీ ఇండియాలో మనం అండర్ యూటిలైజ్డ్ ఎంటిటీ. సో ఫిజికల్ యాక్టివిటీ మనం తక్కువగా చేస్తున్నాం, ఫిజికల్ యాక్టివిటీ మనం ఇంప్రూవ్ చేయాలి. డైట్ మనం మోడరేట్ క్వాంటిటీస్లో తీసుకోవాలి అండ్ లీడింగ్ ఏ లెస్ స్ట్రెస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్. సో అది ఎంతవరకు మనం పాటించగలితే, లైక్ మెంటల్ హెల్త్ మీద కూడా మనం దృష్టి పెట్టాలి. వర్క్ లైఫ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మెడిటేషన్, ఇవన్నీ చేసుకోవడం ద్వారా మనం హార్ట్ని ఈక్వల్లీ బాడీని మనం హెల్దీగా ఉంచే అవకాశం ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.